ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి కొన్ని మార్పుల వలన వీరి జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఏ విధంగా ఏ రూపంలో వీరికి లాభం అనేది వస్తుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలాంటి లాభాలు వస్తున్నాయో తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966132. ముఖము చూసి లేదా చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి. తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మకా 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారికి రాహు, కేతు లగ్నంలో ఉండడం వలన ఒక ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే వీరికి గుణగణాలు ఎలా ఉంటాయంటే, వీరు చాలా మంచివారు. వీలైనంత వరకు అందరికీ దాన ధర్మాలు చేస్తారు. అలాగే సింహం అడవికి ఎలా రాజులా ఉంటుందో వీరు కూడా ప్రజల్లో అలాగే ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని కోరుకుంటారు. వీరు ఒక సింహంలా బ్రతకాలని, అందరికీ సహాయం చేస్తూ గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. అలాగే ఆశిస్తారు. అదేవిధంగా బ్రతికి చూపిస్తారు. కానీ ఎవ్వరి సహాయం మాత్రం ఈ రాశివారు తీసుకోరు. వీరికి ప్రేమ పైన గౌరవం, మర్యాద అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరినైనా ప్రేమించారంటే చాలా గొప్పగా ప్రేమిస్తారు. అలాగే అలాంటి ప్రేమనే ఇతరుల నుండి కోరుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. కొన్ని విషయాలలో అహంకారంగా ఉంటారు. అది కొంతమంది అహంకారం అనుకుంటారు, మరికొంతమంది గర్వం అనుకుంటారు. కానీ ఎవరి కింద చేయి చాపకుండా ఉండాలని వీరికి మనస్తత్వం అలా ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి అహంకారంగా కనిపించవచ్చు. అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు చాలా కష్టపడతారు. కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా తెచ్చుకుంటారు. కొంతకాలంగా వీరికి కష్టాలు, బాధలు, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే వచ్చే లాభం రాకుండా పోతుంది. వీరికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో చాలా కాలంగా ఎన్నో ఇబ్బందులు, కన్నీళ్లు చూస్తున్నారు. కానీ ఎవరికీ చెప్పుకోరు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు బయటకు చెప్పుకోరు. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది కొంచెం తగ్గవచ్చు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే రాహు, కేతు వలన కాస్త ఆరోగ్యం అనేది అలసట, తలనొప్పి అనేది వస్తుంది. మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇకపోతే స్నేహితుల వల్ల కొన్ని లాభాలు కూడా కలగవచ్చు. మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా మీరు ఎవ్వరికి చెప్పుకోకుండా స్నేహితుల వల్ల లాభాలు పొందుతారు. మీరు అడగకపోయినా మీ స్నేహితులు మీకు సహాయం చేయడానికి లేదా ఒక సలహా ఇవ్వడానికి ముందుకు వస్తారు. వారి వల్ల ఆర్థికంగా లాభాలు రావచ్చు. మీ జీవిత భాగస్వామి వల్ల కాస్త ఇబ్బందులు కలగవచ్చు. మీకు కోపం ఎక్కువగా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి మిమ్మల్ని మీ భాగస్వామి అర్థం చేసుకోలేకపోతారు. మీకు గ్రహచారం కాస్త బాగలేకపోవడంతో మీ భాగస్వామిపై కోపం అనేది ఎక్కువగా తెచ్చుకుంటారు. దానివల్ల గొడవలు కూడా రావచ్చు. మీకు గ్రహాలు కొన్ని విధాలుగా అనుకూలంగా లేకపోయినా కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఉండండి. ఎందుకంటే మీకు కష్టాలు అనేవి ఇంతకాలంగా చాలా అలవాటుగా అయ్యాయి. కానీ ఇప్పుడు మంచి సమయం అనేది కొన్ని నెలల క్రితం నుండి వచ్చింది. కానీ కొంతమంది
సింహరాశి వ్యక్తులు అదృష్టం వచ్చినా దురదృష్టం అనేది వెనకే ఉంటుంది. ఎందుకంటే వీరికి ఏది చేసినా కలిసి రాకపోవడంతో వీరికి కాస్త ఇబ్బందులు అనేవి పెరిగాయి. ఈ కష్టాలు కొంతకాలం వరకే, ఎందుకంటే కష్టాల వెనుక విజయం ఉంటుంది. కాబట్టి పెద్ద విజయంతో పాటు మీరు చాలా ఆనందంగా ఉండే సమాజంలో పేరు ప్రతిష్టలు, ఆర్థికంగా లాభాలు, ఆరోగ్యపరంగా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబంతో అంతా సంతోషంగా ఉంటారు. కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు క్షమాపణ కూడా చెప్పగలిగే అవకాశం అనేది వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి వ్యాపార పరంగా అన్ని లాభాలే వస్తాయి. కానీ భాగస్వామి వల్ల కాస్త ఇబ్బందులు కూడా కలగవచ్చు. మీ ముందర చాలా అనుకూలంగా ఉన్నా కూడా మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ వ్యాపార భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త భాగస్వాములు కూడా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్లయింట్స్ చాలామంది పరిచయం అవుతారు. వారితో మీకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. దైవ నిర్ణయం మీకు ఏ విధంగా వస్తుందంటే మీకు కష్టం వచ్చినా కూడా ఫలితం మరింత ఎక్కువగా రావడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి కష్టం వచ్చిందని మీరు అస్సలు ఆగిపోకండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీ చేతుల్లోనే ఉంది. అది మీ శక్తి మీకు తెలియదు. ఎందుకంటే మీరు సింహంలా ఉంటారు. ఏ పని అయినా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కానీ వెనక్కి తగ్గరు. ఈ కాలాన్ని మీరు ఉపయోగించుకొని లక్ష్యాలను సాధించండి. ఖచ్చితంగా లాభాలు అనేవి త్వరలోనే వస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు అన్ని విషయాలలో అందరికీ లాభసాటిగానే ఉంటుంది. కానీ కొంత ఇబ్బంది అనేది వస్తుంది. ఆ ఇబ్బందిని మీరు దాటగలిగితే ఎలాంటి కష్టమైనా దాటగలుగుతారు. అలాగే మంచి పేరు, హోదా కూడా తెచ్చుకుంటారు. కొన్ని రోజుల పాటు మీకు ఆత్మవిశ్వాసం అనేది చాలా తగ్గింది. ఇక ఈ 2 రోజులు కూడా మీకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కోపం ఎక్కువగా వస్తుంది. శాంతంగా ఉండండి. ఏదైనా మెడిటేషన్ చేయండి లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట్లాడే మాట తీరుతోనే మీ జీవితం ఉంటుంది. మే 16 నుండి చంద్రబలం మరింత పెరుగుతుంది. అష్టమ స్థానం నుండి మారడం వలన వీరికి ప్రశాంతత అనేది కూడా రావచ్చు. కాబట్టి ఈ 2 రోజులు సహనంతో ఉన్నట్లయితే మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. కానీ మీ పార్ట్నర్ని కాస్త సంతోషంగా ఉండేటట్లు చూడండి. లేదా ప్రేమలో కూడా విమర్శలు కలగవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. దానిని దాటించగలగండి. ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి మీకు లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఈ 2 రోజుల పాటు మీరు ఏది చూపించినా అది తిరిగి మీకే తిరిగి వస్తుంది. కాబట్టి కష్టంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా కష్టానికి ఫలితం వస్తుంది. గ్రహాలు కొన్ని విషయాలలో మీకు అనుకూలంగా లేకపోవడంతో ముందు మీకు కష్టం చూపించవచ్చు. తర్వాత మీకు లాభం కూడా వస్తుంది. మీరు కష్టానికి ఫలితం తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. అలాగే దాన ధర్మాలు చేయడం వలన మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది.